హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీఎస్కే ప్రెజెంట్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ముందుగా చూసేయచ్చు. ఈ వీడియోలో నేను ఎక్కువగా మసాలాలు యూజ్ చేయకుండా సింపుల్ ప్రాసెస్లో చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. అయితే ప్రాసెస్ చూసేద్దామా. నేను ఇక్కడ 1/2 kg చికెన్తో ఈ చికెన్ పికిల్ ప్రిపేర్ చేస్తున్నా. ముందుగా చికెన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా వాటర్ పోయేలా ఒక జల్లిగిన్నెలో వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్లో 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ పసుపు వేసి వాటర్ లేకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేస్తున్నప్పుడు చికెన్ నుండి వాటర్ అంతా బయటికి వస్తాయి. ఆ వాటర్ అంతా పోయే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ వాటర్ అన్ని పోయాక చికెన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అయితే పెట్టుకొస్తాయి. ఈ వాటర్ అన్ని పోయే వరకు లో ఫ్లేమ్ లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. వాటర్ అన్ని పోయాక ఈ చికెన్ ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్ లో అయినా ఆరెల్స్ వేరే ప్యాన్ లో అయినా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది నేను 1/2 kg చికెన్ కి 1.5 టీ గ్లాస్ ఆయిల్ యూజ్ చేసా. హాఫ్ ఆఫ్ ద చికెన్ అలా వేసుకుంటూ 2 టైమ్స్ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా వాటర్ లేకుండా కుక్ చేసుకున్న చికెన్ని కొంచెం కొంచెం వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకునేప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. లోపల పీస్ కూడా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో చేస్తే వెంటనే కలర్ వచ్చేస్తుంది, లోపల కుక్ అవ్వదు. లో ఫ్లేమ్లో అయితే ముక్క సాఫ్ట్గా ఉంటుంది, గట్టిగా క్రంచిగా కాకుండా. చికెన్ పీసెస్ని చక్కగా ఇలా లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకున్న ఆయిల్లో చికెన్ని 2 టైమ్స్ వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని సపరేట్ చేసి అదే ఆయిల్లో ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కైనా పికిల్స్కైనా టేస్ట్ బాగుండాలి అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్టే. కంపల్సరీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి. 1/2 kg చికెన్కి నేను 100 grams ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నా. ఈ సాల్ట్ కూడా అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ మెంతు పిండి యాడ్ చేస్తున్నా. మెంతులను ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని 1 స్పూన్ యాడ్ చేస్తున్నా. ఇదే స్టేజ్ లో ఇఫ్ మీకు కావాలి అనుకుంటే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి తగినంత కారం యాడ్ చేయాలి. కారం కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కారం కూడా వేసి కలుపుకున్న తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటే కారం మంచిగా కుక్ అయిందని అర్థం. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పికిల్. పూర్తిగా చల్లారిన తర్వాత 1 లెమన్ జ్యూస్ ని తీసి ఈ చికెన్ పికిల్లో యాడ్ చేసుకోవాలి. సీడ్స్ లేకుండా చూసుకొని వేసుకోండి. ఎమ్మి చికెన్ పికిల్ రెడీ. ఈ చికెన్ పికిల్ తిన్నప్పుడు మాత్రం వేడి చేయకుండా ఉండడానికి కంపల్సరీ మజ్జిగ తాగుతూ ఉండండి. చికెన్ పికిల్ని ఎక్కువ డేస్ స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. చాలా ఎక్కువ డేస్ వస్తుంది అండ్ స్మెల్ కూడా రాదు. నేనైతే ఇలా 8 గ్లాస్ జార్లో స్టోర్ చేస్తా. అండ్ అది 1/2 kg కాబట్టి తొందరగానే ఖాళీ అయిపోతుంది డబ్బా. మీరు కూడా ఈ చికెన్ పికిల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.